వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. అందరికీ హాయ్ అండి. ఈరోజు ఎటువంటి మసాలాలు వాడకుండా కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కోడిగుడ్డు పులుసు రైస్లోకి చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ముందు 4 కోడిగుడ్లు ఉడికించుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: 3 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, 3 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఒక గుప్పెడు కొత్తిమీర, 4 కోడిగుడ్లు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాటర్లో నానబెట్టుకోవాలి, కొంచెం కరివేపాకు. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం సేపు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది. దీనిలోనే పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకుందాం. దీంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఈ విధంగా పులుసు తెరిలేటప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా కాసేపు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకొని ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లు, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మరొక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం. కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసారుగా. మా హోమ్ కుకింగ్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.